మంచిది కదా. ఓహో, తాతయ్య నానమ్మ వృద్ధాశ్రమంలో ఉన్నారన్నమాట. ఎలాగైనా వాళ్ళని కలుసుకోవాలి. చచ్చా, వాడికి ఎలా తెలుస్తుందండి? వాళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళినప్పుడు వీడు చాలా చిన్నపిల్లాడు. అయినా ఎక్కడి వృద్ధాశ్రమం, ఎక్కడి శ్రీరాంపూర్, వాడికి ఎలా తెలుస్తుందండి? ఏమో లత, నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకైనా మంచిది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం. నమస్కారం అండి. ఎవరు బాబు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? రామయ్య గారని మా తాతగారు ఇదే ఆశ్రమంలో ఉన్నారని తెలిసొచ్చానండి. నువ్వు రామయ్య గారి మనవడవా? అవునండి. అదిగో అక్కడున్నారు, వెళ్ళు. వెళ్ళొస్తానండి. నమస్కారం తాతయ్య. నానమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు బాబు నువ్వు? నేను చంటిని తాతయ్య. రే చంటి, నువ్వా? ఏంటి తాతయ్య? చంటినా? కూర్చోనన్నా. ఎలా ఉన్నా నాన్నమ్మా? చంటి, నువ్వారా? ఎంత పెద్దవాడివయ్యావరా? ఎలా ఉన్నావు? బావున్నాను. అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా? బావున్నారు. అందరూ బావున్నారు. ఏంటి తాతయ్య ఈ దారుణం? మేమంతా అక్కడ హాయిగా ఉంటే మీరిక్కడ ఒంటరిగా బాధపడుతున్నారా? ఒంటరి వాళ్ళం కాదు బాబు. పసిపిల్లల్లాంటి మనసున్న ఈ పండుటాకుల మధ్య నిశ్చింతగా కాలం గడుపుతున్నాం బాబు. ఈ జీవితం మాకు అలవాటైపోయింది బాబు. వద్దు నానమ్మా, ఇలాంటి జీవితం మీకొద్దు. మీరు మనింట్లోనే ఉండాలి, అందరం కలిసే ఉండాలి. చంటి, అది జరగని పని. మేమక్కడికొస్తే మీ అమ్మా నాన్నలు ఊరుకోరు. అనవసరంగా మళ్ళీ వాళ్ళకి భారం అవుతాం. భారమా? పిల్లలకి తల్లిదండ్రులు భారమా? ఇదెక్కడి న్యాయం? ఇలా అయితే మానవత్వానికి పశుత్వానికి తేడా ఏముంది? ఆప్యాయతలకి అనురాగాలకి అర్థమెక్కడుంది? చెప్పండి. చంటి, ఎంతలా ఎదిగిపోయావురా? మాకది చాలు. ఇక నిశ్చింతగా వెళ్ళిపోతాం. వద్దు తాతయ్య, అలా అనకండి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. త్వరలోనే అమ్మానాన్నల మనసు మార్చి వాళ్లే స్వయంగా ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే విధంగా చేస్తాను. నానమ్మా, తాతయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. సరే నానమ్మా. బాయ్ తాతయ్య. ఏ నాన్నా, ఏంటి సంగతులు? నాన్నా, నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఏమిటి నాన్నది? తాతయ్యని నాయనమ్మని వృద్ధాశ్రమంలో వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి, ఎందుకు? ఆ విషయాలన్నీ నీకెందుకురా? ఎన్నో కారణాలుంటాయి. ఆ కారణమే నాకు తెలియాలి. 1,00,000 కారణాలుంటాయి. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఉందా? అవును, చెప్పాలి. ఎందుకంటే నీ కొడుకుగా ఆ తాత మనవడుగా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆ పాటి బాధ్యతలు మాకు తెలుసు. ఏమన్నారు నాన్న? మీకు బాధ్యతలు తెలుసా? అంటే తెలిసే ఇలా ప్రవర్తించారా? ఒక్కగానొక్క కొడుకువని రాత్రనక పగలనక నీకోసం, నీ భవిష్యత్తు కోసం తాతయ్య నిన్ను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుణ్ణి చేయాలని చూస్తే తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించే బాధ్యత ఇదేనా? చంటి, చిన్నపిల్లాళ్ళ ఏమిట్రా మాటలు? నేనింకా చిన్నపిల్లవాడిని కాదు నాన్న. సభ్యత, సంస్కారం, ఆప్యాయత, అనురాగం, బంధాలు, బాంధవ్యాల గురించి తెలుసుకోవాల్సిన వయసు నాది. ఆ వయసు నీ తల్లిదండ్రులకు ఎదురు చెప్పమని చెప్పిందా? లేదు నాన్న. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించిన తీరుని నిలదీమంది. ఇలాంటి దుర్బుద్ధి మీకు ఎందుకు కలిగింది? నువ్వు మమ్మల్ని నిలదీయవలసినంత తెలివి తక్కువ పని మేమేమీ చేయలేదు. కాక మరేంటి? ప్రేమాభిమానాలు పంచిపెట్టవలసింది పోయి కన్నవాళ్లన్న కనికరం లేకుండా
కసాయి వాళ్ళలా ప్రవర్తించారు. మీరు మంచివారైతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? మేమెందుకు వెళ్ళమన్నాం? వాళ్ళే వెళ్ళిపోయారు. అయినా వాళ్ళ గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అవునమ్మా, నేను మాట్లాడను. నేనేంటి, నాన్నయ్య ఇంతవరకు నీకు ఎదురు మాట్లాడలేదు. నీ నోటికి భయపడి నువ్వు చేసిన ప్రతిదానికల్లా గంగిరెద్దులా తలూపే నాన్న ఏం మాట్లాడరు కనుకనే పరిస్థితులు ఇలా దాపురించాయి. అంటే నేను గయ్యాలినా? కాదు, భర్తని కొంగున ముడేసుకొని పచ్చని ఇంట్లో చిచ్చురేపే మహా ఇల్లాలివి. చూసారా వాడెంతలేసి మాటలు అంటున్నాడో. చంటి, ఊరుకుంటుంటే మరీ నెత్తికెక్కుతున్నావు. మర్యాదగా నడు బయటికి. అదే నాన్న, నువ్వంటున్న ఈ మాటే భవిష్యత్తులో నా నోటి నుంచి కూడా రాకూడదనే ఇలా అంటున్నాను. అంటే నువ్వు నన్నంటున్నావా? యూ రాస్కెల్! నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. కూర్చోండి అంకుల్. విన్నారా వాడెంతలేసి మాటలు అంటున్నాడో. అవును రమేష్, మీ వాడు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు మీ ఇంటి విషయాలు కలగజేసుకోవద్దని మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు మీ వాడు మాట్లాడాక మాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. చూడమ్మా, ఆ పెద్ద మనుషులతో మీరు ప్రవర్తించిన తీరు నచ్చకే నా భార్య కూడా మీతో మాట్లాడటం మానేసింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ గురించి నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారి వాళ్లను ఇంటికి తీసుకురండి. ఇక్కడ లతగారు ఎవరండి? నేనే. ఎందుకండి? మాది ఉద్యోగి రామయ్య గారు, అంటే మీ మామగారు మీ పేరు మీద 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అవి ఇప్పుడు 10 లక్షల రూపాయలు అయినాయి. ఒకసారి మా బ్యాంక్ వచ్చి కలవండి. చూసావా అమ్మా, ఎవరినైతే మీరు కాదనుకుని ఇంటి నుంచి పంపించేశారో వాళ్లే ప్రేమతో తమ దగ్గరున్న డబ్బుని నీ పేరు మీద ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో ఇకనైనా ఆలోచించండి. వాళ్లకి మీ మీద పిచ్చి ప్రేమ ఉందంటానికి ఎంతకంటే నిదర్శనం ఇంకే ఉందమ్మా. అమ్మా, ఇకనైనా మారితే మారండి, లేకపోతే లేదు. ఇలా అయితే మీ దారి మీది, నా దారి నాది. బాబు, ఒరే చంటి! అత్తయ్య. అమ్మా, లత ఎలా ఉన్నారు? రండ్రా రమేష్, కూర్చోండి. ఏవయ్యా, ఎప్పుడొచ్చావరా రమేష్? నన్ను క్షమించండి అత్తయ్య, నాన్న. మమ్మల్ని క్షమించండి. ఊరుకోనమ్మా, లే, లే. ఊరుకో. ముందు కూర్చో. కూర్చో బాబు. నేను పాపాత్ముని నాన్న. మీకు తీరని అన్యాయం చేశాను. ఒక కసాయి వాళ్ళ ప్రవర్తించాను. క్షమించరాని తప్పు చేశాను. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. అయ్యోయ్యో, అదే మాట్రా. దేవతల్లాంటి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్య. పిచ్చి తల్లి, ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ ఇక్కడ మేము బానే ఉన్నాం కదా. లేదమ్మా, మీరింకిక్కడ ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు.
మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. నానా ప్లీజ్ నానా, వెళ్దాం పదండి. అమ్మయ్యా, రామయ్య గారి మొహంలో సంతోషం చూసి ఎన్నాళ్ళయింది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను. రామయ్య గారు, నేనెప్పుడో చెప్పానా నువ్వు చాలా అదృష్టవంతుడు అని? రమేష్, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు నాయన. ఎప్పటికైనా చేసిన పొరపాటును సరిదిద్దుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రామయ్య గారు, ఈ ఆనందానికి కారణం మీ మనవడు. చాలా గొప్ప మనసు బాబుది. అమ్మా నాన్నల ప్రేమ ఎంత గొప్పదో, వారి పట్ల మనకుండాల్సిన బాధ్యత తానేంటో ఈ సమాజానికి గుర్తు చేశాడు. కృష్ణమూర్తి గారు, ఆ. ఇన్నాళ్ళు మా అమ్మా నాన్నలకు ఏ లోటు రాకుండా చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. అందుకని ఏదో ఉడతా భక్తిగా మా నాన్నగారి పేరు మీద ఈ 5 లక్షలు చెక్ ఇస్తున్నాను. దయచేసి తీసుకోండి ప్లీజ్. చాలా సంతోషం నాయన. వృద్ధాప్యము తల్లిదండ్రులకు భారమని ప్రతి కొడుకు అనుకుంటే ప్రపంచమే ఓ వృద్ధాశ్రమంగా మారుతుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు మరొకరు అనుకుంటుంటే వృద్ధాప్యమే మనిషికి శాపంగా మారుతుంది. అందులో ఏదో ఒక రోజు మనం చేరవలసి వస్తుందని మర్చిపోవద్దు. అందుకే కని పెంచిన వాళ్లే కనిపించే దేవుళ్ళు. సర్వే జనా సుఖినో భవంతు.